ఈనాటి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థి రఘురామరెడ్డి గారు, పెద్దలందరూ, అలాగే పాత్రికేయ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడే మేడం గారు చెప్పినట్లుగా ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యానికి నెలవు. ఇది ఒక గుడి, ప్రజాస్వామ్యానికి గుడి. ఈ గుడిలో రాక్షసులు జొరబడ్డారు. ప్రజాస్వామ్యం చెరబట్టబడింది. దాని నుంచి వాడు బయటికి రావాలి అన్నప్పుడల్లా ఏదో ఒక పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ మనం చూస్తున్నాం. ఈ 10 ఏళ్ల కాలం నుంచి కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక కొత్త పల్లవి వారు చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, హిందువుల ఆస్తులను తీసుకుని వెళ్ళి ముస్లింలకు పంచేస్తారు. అదే పద్ధతుల్లో ఓసీలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకున్న రిజర్వేషన్లు తీసేసి ముస్లింలకు ఇస్తారు. ఈ విధమైనటువంటి వారసత్వం పెద్దలు సంపాదించిన పిల్లలకి ఇచ్చిన దాని మీద కూడా అందులో కూడా 50% తీసేసి ముస్లింలకు ఇస్తారు. ఇటువంటి భాష ఈ ఎన్నికల సమయంలో మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఇటువంటి మతాల పేరుతో భాష ఉపయోగించకూడదని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ముందు పిటిషన్ ఇచ్చింది. ఎన్ని పిటిషన్లు ఇచ్చినా సరే ఏదో తొందరపాటుతో ఆవేశంతో ఒకసారి చెప్పాడని అనుకుంటే అర్థం ఉంటుంది. ఆయన ప్రతి రాష్ట్రంలో ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ముందు ఓట్లు కావాలి. ఎలక్షన్ కమిషన్లు వాళ్ళ జేబుల్లో, వాళ్ళ పాకెట్స్లో ఉన్నటువంటి బొమ్మలే అవి ఏం చేయలేవనే ధైర్యంతో ఆ విధంగా మతపరమైనటువంటి విభజన తీసుకుని రావటమే కాకుండా మహిళలను కూడా కించపరిచే పద్ధతుల్లో, ఈ పద్ధతుల్లో భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రధాని కూడా ఈ స్థాయిలో దిగజారి మాట్లాడలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇటువంటి భాష ఆయన గుర్తొస్తుంది. అంటే మేము ఇది చేశాం, మేము అన్నట్లుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాం, మేము అన్నట్లుగా రైతు ఆదాయం 2 చేశాం 2020 నాటికి, మేము అన్నట్లుగా 15 లక్షలు వేశాం, మేము అన్నట్లుగా ప్రతి ఒక్కరికి ఇల్లు 2020 నాటికి కట్టించాం, ఇంకా చాలా పనులు చేశాం, అందుకు మాకు ఓటేయండి అని అడగట్లేదు వీళ్ళు. ఓసారేమో పులామా, బాలాకోట్, మరోసారి రామ మందిరం, ఇంకోసారి త్రిపుల్ తలాక్. ఈ పదాలు తప్పితే ఇంకో పదాలు లేవు. అందువలన బీజేపీ అనేది ఇవాళ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో నేను కూడా చూశాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక్క పదం కూడా ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ చెప్పే పదం ఒక్కటి కూడా లేదు. లేకపోయినా సరే వాళ్ళ మేనిఫెస్టోలో ఇట్లుందని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంత అబద్ధాలు చెప్పేటువంటి ప్రధాని, పదవి కోసం, కుర్చీ కోసం దేశాన్ని పణంగా పెట్టేటువంటి ప్రధాని ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే లేరు. అది కేవలం అధికారం కోసం తప్పితే ప్రజల కోసం కాదు. మతాన్ని కూడా, ఆ మత ప్రజలకు కూడా మంచిది కాదు. రాముడి పేరుతో చెప్పి రాముడికి డోకా చేస్తున్నారు, హిందువుల పేరు చెప్పి హిందువులకు డోకా చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు అసలు ఆ భాష ఎందుకు? నువ్వు చేసిన పనులు చెప్పు. ఇటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో అంటే భయం ఉంది ఆయనకి. ఇవాళ మన మొదటి దశలో జరిగినటువంటి 104, 102 పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ఇవాళ సర్వేలు చెప్తున్నాయి వీళ్ళకి మెజార్టీ రాదని చెప్పి. ఆ భయంతోనే ఇటువంటి పదాలు వాడటం, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేపట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంది. అందువలన బీజేపీని అందులో తెలంగాణలో అసలు రానియొద్దు. మన జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయరాదు. 10 ఏళ్లు పట్టిన దరిద్రం తెలంగాణ వదిలించుకున్నాం. ఇప్పుడు ఇంకా దేశానికి పట్టినటువంటి ఈ దరిద్రం, దీన్ని కూడా ఈ ఎన్నికల్లో వదిలించుకోవాలి. మొన్న హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చారు. హరీష్ రావు గారు వచ్చి ఆయన కూడా మేము ఇది చేశాం, మాకు ఇందుకు ఓటేయండి అని చెప్పట్లేదు. కమ్యూనిస్టుల గురించి చెప్తున్నాడు. అంటే ఆయన ఎంత మేధావో, ఎంత తెలివిగలిగినాడో అర్థమవుతుంది. నువ్వు చేసింది చెప్పకుండా కమ్యూనిస్టులు మిమ్మల్ని అక్కడ తిట్టారు, ఇక్కడ మీరు ఓట్లు ఎట్లా వేస్తారు అంటే చిన్నపిల్లలు కానీ ఒకటి మీద ఒకటి చెప్పినట్టుగా. అది వాళ్ళ స్థాయి. మేమేమంటున్నామంటే కేరళలో రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశాడు,
దాన్ని మేము మాట్లాడుకుంటాం. మేము ఒకటి, మా కుటుంబం ఒకటి. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నాం. ఏంటో మేము ఎలా పరిష్కారం చేసుకోవాలి మాకు తెలుసు. నువ్వెందుకు రెచ్చగొడతావు? నీ అంట ఉంటేనేమో మంచిదా? మేము ఎందుకు కాంగ్రెస్ కలిసామంటే నిన్ను ఓడించడమే కర్తవ్యంగా, బీఆర్ఎస్ను ఓడించడం, బీజేపీని ఓడించడమే కర్తవ్యంగా మేము కాంగ్రెస్తో కలిసాం. మేము ఆనాడే చెప్పాం ఇలా మోసం చేయటం కమ్యూనిస్టులుగా మాకు చేత కాదు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా మేము మోసం చేయం. నిన్ను కూడా మునుగోళ్ళు గెలిపించాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్తో కూడా మేము మనస్ఫూర్తిగా స్నేహ పార్టీగా మా స్నేహితుల పార్టీ గెలవాలి. ఎందుకంటే మా సిద్ధాంత ప్రాతిపదికగా కలిసాం. అందువలన కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, బీజేపీని కానీ రెండింటినీ మన జిల్లాలో దానికి స్థావరం లేకుండా చేయాలని చెప్పి కోరుతూ, ఇక్కడ మా మేడం గారు ఇంకా అన్నారు, నేను తప్పు పట్టలేదు. కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా, మేమేమనుకుంటాం కమ్యూనిస్ట్ జిల్లా ఖమ్మం జిల్లా అని మేమనుకుంటాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కమ్యూనిస్టుల జిల్లా ఖమ్మం జిల్లా అని నేను అంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. అందుకని మన రఘురామరెడ్డి గారు చాలా మంచి వ్యక్తిలాగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టైం నేను కలిశాను. చాలా మంచి వ్యక్తిగా, సాత్వికులుగా ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఎవరు ఎన్ని రెచ్చగొట్టినా కమ్యూనిస్టులు మా ఇద్దరు కలిపితే ఇప్పుడు కూడా 1,00,000 ఓట్లు ఉంటాయి నాకు తెలిసి పార్లమెంట్ పరిధిలో. పక్కాగా మీకు ఓట్లు వేస్తాం. ఇంతకుముందు మాకు వచ్చిన ఓట్ల కంటే మీకు మంచి మెజార్టీ తెచ్చే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ.